We looked at this verse in Philippians 2:5. Let this mind be in you which was in Christ Jesus. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చదువుతాం, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. In Romans chapter 12, we read these words concerning the mind. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనసు గురించి ఈ మాటలను మనం చదువుతాం. It's very important to see the power of the mind, the function of the mind. క్రైస్తవ జీవితంలో మనసు యొక్క శక్తి గురించి, మనసు పనిచేసే విధానం గురించి మనం చూడటం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. In the Christian life. Romans 12 and verse 2, it says, రోమా 12:2లో ఈ విధంగా చెప్పబడింది, do not be conformed to this world, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, but be transformed by the renewing of your mind. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. So transformation takes place by the renewing of our mind. రూపాంతరం ఎప్పుడు పొందుతామంటే మన మనస్సు మారుట వలన. Conformity to the world also takes place within our mind. ఈ లోక మర్యాదను అనుసరించే విషయంలో కూడా మనసే దోహదం చేస్తుంది. We got to read that verse like this. ఆ వచనాన్ని ఈ విధంగా మనం చదవాలి. Don't think like the world thinks in your mind. నీ మనసులో లోకం ఆలోచించేటట్లు నువ్వు ఆలోచించొద్దు. Don't let the world squeeze you into its shape and mold. That's one paraphrase of that verse. లోకము తన అనుకూలముగా నిన్ను మార్చేటట్లు మీరు అనుమతించొద్దు అనేది ఒక తర్జుమాలో ఉంటుంది. But allow the Holy Spirit to change your way of thinking so that you begin to think. క్రీస్తు ఏ విధంగా ఆలోచిస్తాడో మీరు కూడా ఆ విధంగా ఆలోచించేలాగున పరిశుద్ధాత్ముడు మీలో పనిచేయనట్లు మీరు అనుమతించుడి. మీరు మనుషులను, వస్తువులను, పరిస్థితులను Like Christ thinks. క్రీస్తు వాటిని ఎలా చూస్తాడో మీరు కూడా అలా చూస్తారు. You look at people, things, circumstances, the way Christ looks at them. So we see here, this takes place in our mind first of all. మొట్టమొదట ఇది మన మనసులో జరుగుతుంది అని మనం చదువుతున్నాం. In other words, the Holy Spirit wants to change my way of thinking before he can change my character. ఇంకో మాటలో చెప్పాలంటే మొట్టమొదట నా గుణ లక్షణాలను మార్చేదానికంటే ముందు పరిశుద్ధాత్ముడు నా మనసును మారుస్తాడు. That's why the mind is so important. అందుకే మనస్సు అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. We must allow the Holy Spirit freedom to change our way of thinking. మన ఆలోచన విధానాన్ని మార్చేటట్లు ఆ స్వాతంత్ర్యాన్ని పరిశుద్ధాత్మునికి మనం ఇవ్వాలి. To change our value system. మన విలువల విధానము మార్చబడినట్లుగా. For example, in the world, ఉదాహరణకి లోకంలో మనం చూసినట్లయితే money is considered perhaps the most important thing along with honor and position. డబ్బు అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. ఘనత, స్థానం, Power, అధికారం, popularity, పేరు ప్రఖ్యాతులు, pleasure, comfort. సుఖ సౌఖ్యాలు, These are things which are considered very important and worth, to different degrees, worth giving up many things for in order to get these things. ఇవన్నీ కూడా ఎంతో ప్రాముఖ్యమైనవని, వీటిని పొందటానికి కొన్నిటిని విడిచిపెట్టొచ్చని, And most people spend their life in the pursuit of these things. చాలామంది వీటిని పొందటానికి వాళ్ళ జీవితాలు మొత్తం వ్యయపరుస్తూ ఉంటారు. But Jesus Christ did not spend his life in the pursuit of money or pleasure, డబ్బు కోసం, సుఖభోగాల కోసం, power అధికారం కోసం, or comfort లేక సౌకర్యాల కోసం, or ease or any such thing. సుఖ సౌఖ్యాల కోసం, ఇలాంటి వాటి కోసం యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితాన్ని వ్యయపరచలేదు. He spent his life in the pursuit of doing the will of his Father. తన తండ్రి యొక్క చిత్తం చేయటానికి తన జీవితంలో ఆయన తన సమయాన్ని ఉపయోగించుకున్నాడు. And in that pursuit, he had to give up some of these things, దాన్ని పొందటానికి ఆయన కొన్నిటిని విడిచిపెట్టాడు. which in one place it says that he didn't even have time to eat food. ఒక చోట మనం చదువుతాము, ఆయనకు భోజనం చేయటానికి కూడా సమయం లేదని. Now, is there anything wrong in eating food? భోజనం చేయటంలో ఏమైనా తప్పుందా? No, but he didn't have time for it because there was something more important. ఎందుకంటే దానికి ఆయన యొక్క సమయం లేదు. ఇంకా ప్రాముఖ్యమైనది ఇంకో పని ఉంది ఆయనకు, More pressing that he wanted to do. ఎందుకంటే అది చేయాల్సిన అవసరం ఉంది. Serve people in some way. వేరొక విధానంలో మనుషులకు సేవ చేయాల్సిన అవసరం వచ్చింది. So you find that the serious Christian, the one who wants his mind to be conformed to the likeness of Christ, will have a different set of priorities. కాబట్టి ఒక తీవ్రంగా ఉండే క్రైస్తవుని మనం చూసినట్లయితే
క్రీస్తు సారూప్యంలోనికి మారాలనుకునే వ్యక్తిని మనం చూసినట్లయితే తన మనసులో to the worldly person or the worldly Christian who is trying to get the best of both worlds. Most Christians I've met are trying to get the best of both worlds. ఈ రెండు విషయాల్లో కూడా శ్రేష్టమైన కావాలని అనుకుంటారు. నేను కలిసిన అనేక మంది ఇలానే ఉన్నారు. And they've got their foot in two boats and they never get anywhere. వాళ్ళు రెండు పడవల మీద కాళ్ళు పెట్టారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. One boat's going this direction, the other boat's going this direction, and they've got their foot in boat and they never get anywhere. వాళ్ళు రెండు కాళ్ళు రెండు పడవల మీద పెట్టారు కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. Whereas Jesus Christ was completely set on doing the will of his Father. కానీ యేసుక్రీస్తు ప్రభువుని మనం చూసినట్లయితే ఆయన సమస్తము కూడా తండ్రి యొక్క చిత్తం మాత్రమే చేయాలని అనుకున్నాడు. And in Jesus' earthly life, we find that the Father showed us how he wants man to live. యేసు ప్రభు ఈ భూమి మీద జీవించిన జీవితాన్ని మనం చూసినట్లయితే ఒక మానవుడు ఏ విధంగా జీవించాలి అని దేవుడు మనకు చూపించాడు యేసుక్రీస్తు ప్రభువుని. When God created Adam first, if you want to know how he wanted Adam to live, here's the answer: the way Jesus lived on the earth. దేవుడు ఆదాముని మొట్టమొదట సృష్టించినప్పుడు దేవుడు ఆదాము ఎలా జీవించాలని కోరుకున్నాడో మనం తెలుసుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభు ఎలా జీవించాడో తెలుసుకుంటే సరిపోతుంది. Not in the physical circumstance, Garden of Eden or Nazareth, ఏదో భౌతిక సంబంధమైన పరిస్థితులు కాదు. ఏదైనా తోట, నజరేతో, or in your case it may be Chennai or నీ విషయంలో అయితే లేక చెన్నైనో, Trivandrum or Delhi, wherever, it doesn't matter. త్రివేంద్రమనో, ఢిల్లీ అనో. The physical location, circumstances are unimportant. భౌతిక సంబంధమైన ప్రదేశాలు లేకపోతే పరిస్థితులు అవి ప్రాముఖ్యమైనవి కాదు. It's not a question of whether you travel by a scooter or a car or you walk like Jesus did. That's not the point. నువ్వు స్కూటర్ మీద వెళ్ళావా, కారులో వెళ్ళావా, లేక యేసుక్రీస్తు ప్రభువుని నడిచి వెళ్ళావా, అది కాదు ఇక్కడ విషయం. It's a question of a value system. నీ విలువలు ఎలా ఉన్నాయి అన్నది ప్రాముఖ్యమైనది. What are the things that Jesus valued? యేసుక్రీస్తు ప్రభువారు దేనికి విలువ ఇచ్చారు? If the Holy Spirit can make me get Jesus' value system, I'll become a spiritual man. యేసుక్రీస్తు ప్రభు కలిగి ఉన్న విలువలు నేను కూడా కలిగి ఉండేటట్లు పరిశుద్ధాత్ముడు చేసినట్లయితే నేను ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మారిపోతాను. So that's the meaning of the renewing of our mind. మన మనస్సు మారి నూతనం అవటం అంటే అదే. Where my mind begins to think like Jesus. నా మనస్సు యేసుక్రీస్తు ప్రభు వలె ఆలోచిస్తుంటుంది. My values in my mind are the values Jesus had in his life. యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితంలో ఎటువంటి విలువలు కలిగి ఉన్నారో నా మనసులో నేను కూడా అటువంటి విలువలను కలిగి ఉంటాను. And therefore I gradually become like him. కాబట్టి క్రమక్రమంగా నేను క్రీస్తు వలె మారిపోతుంటాను. In the same way, worldliness is also in the mind. అదే విధంగా లోకత్వం కూడా మన మనసుల్లోనే ఉంటుంది. A lot of people among Christians think that worldliness is in the way you dress. అనేక మంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే లోకత్వం అంటే మన వస్త్రధారణ అనుకుంటారు. A woman may be dressed very immodestly. The worldliness is not in her dress. ఒక స్త్రీ సరైన వస్త్రధారణ కలిగి ఉండకపోవచ్చు, కానీ తన లోకత్వం అనేది ఆ వస్త్రధారణలో లేదు. It's in her mind. తన మనసులో ఉంది. It's that way of thinking she has in her mind which makes her dress. తన మనసులో ఉండే ఆలోచన విధానమే తను అటువంటి బట్టలు వేసుకునేటట్లు చేసింది. In an immodest way. You can change her dress, but you won't stop her from being worldly just like that. No. తన వస్త్రధారణను మార్చవచ్చు, కానీ తాను లోకానుసారంగా ఉండేటట్లు అది ఆపలేదు, ఆ విధంగా చేయలేదు. You can dress up a dog in a suit and a tie, but it's still a dog. It doesn't change anything. ఒక్కొక్కకి నువ్వు సూటు టై వేసినంత మాత్రాన అది కుక్కగానే ఉంటుంది, కానీ ఏమీ మారదు. You can make a woman, compel her to dress modestly. It doesn't change her way of thinking. ఒక స్త్రీకి నువ్వు సరైన వస్త్రధారణ కలిగి ఉండాలని నువ్వు చెప్పొచ్చు, కానీ దానివల్ల తన ఆలోచన విధానమే మారదు. Worldliness is in the mind. లోకత్వం అనేది మనసులో ఉంటుంది. Just like sanctification begins in the mind. పరిశుద్ధపరచబడటం అంటే కూడా మనసులోనే ప్రారంభమవుతుంది. So it's very important for us to understand this. కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకోవటం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. And then we will open our beings and open our minds especially. అప్పుడు మన మనసుల్ని మనం తెరుస్తాము. To allow the Holy Spirit through God's word as we read them. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివేటప్పుడు దాని ద్వారా పరిశుద్ధాత్ముని మనం అనుమతిస్తాం. To show us the nature of God and conform us to that likeness. దేవుని యొక్క స్వభావాన్ని మనం చూసి ఆయన యొక్క స్వారూప్యంలోనికి మనం మార్చబడాలని. This should be your goal. ఆయన యొక్క స్వారూప్యంలోనికి మార్చబడటమే మన గురి అయి ఉండాలి. May God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.